చాలా మంది పిచ్చి పిచ్చి పోస్టులు పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే చేస్తున్నారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంజురీ అయ్యిందంటే చాలు ప్రశాంత్ నీల్ గారు సల్లార్ 2 వర్క్ స్టార్ట్ చేసేసారు, ఆ ప్రోగ్రెస్ లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి ఫేక్ రూమర్స్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ గారు సల్లార్ 2 ఇప్పటికీ తీయడు. ఒకవేళ తీసినా కూడా ఎన్టీఆర్ గారు మూవీ కంప్లీట్ అయిన తర్వాతనే తీస్తాడు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మనకి రీసెంట్ గా ప్రశాంత్ నీల్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో గట్టిగా చెప్పేస్తాడు, నాకు ఇప్పుడు ఏ థాట్స్ వచ్చినా ఏ ఐడియాస్ వచ్చినా దాన్ని నేను ఎన్టీఆర్ నీల్ మూవీకే డ్రాగన్ గురించే వాడతానే తప్ప సల్లార్ గురించి కానీ ఇంకా వేరే మూవీస్ కానీ నేను పట్టించుకోను అని చెప్పి అన్నాడు. ఈ జూనియర్ ఎన్టీఆర్ కి ఇంజరీ అయింది, కొంచెం గ్యాప్ ఉందనే సరికి ఈ రూమర్స్ అయితే పుట్టుకొచ్చేస్తాయి. ప్రశాంత్ నీల్ గారు KGF 2 వర్క్ సల్లార్ 2 వర్క్ స్టార్ట్ చేసేసాడు అని చెప్పి. అవి ఫేక్ రూమర్స్ అని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేసేసాడు. నేను ఆల్రెడీ మీకు వీడియోస్ లో చెప్తూనే ఉన్నాను, షూటింగ్ అయితే ఆల్రెడీ జరుగుతుంది జూనియర్ ఎన్టీఆర్ గారు లేని పోర్షన్స్. సో ఈ రోజు నిన్న ఒక ఫోటో అయితే వచ్చింది. ప్రశాంత్ నీల్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి చైల్డ్హుడ్ అంటే ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ అయితే తీస్తున్నాడు. దానికి సంబంధించిన ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారి చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేస్తున్నాడో ఆ క్యారెక్టర్ సంబంధించిన చైల్డ్ యాక్టర్ ప్రశాంత్ నీల్ గారితో దిగిన ఫోటో అయితే సోషల్ మీడియాలో అప్లోడ్ అయితే చేశారు. సో ఇక్కడ మనం చూసుకుంటే షూటింగ్ జరుగుతుంది ప్రెసెంట్ లొకేషన్స్ లో. ఆ లొకేషన్స్ లో ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు అక్కడ నుంచి ఫోటో అయితే రావడం అయితే జరిగింది. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంజురీ అయినా కూడా తను షూటింగ్ వెళ్ళకపోయినా కూడా తను లేని సీన్ లో ఇట్లా చైల్డ్హుడ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ గానీ లేకుంటే మిగతా యాక్టర్స్ తో ఉన్న సీక్వెన్స్ గానీ అవన్నీ కూడా కంప్లీట్ అయితే చేసేస్తున్నారు. ఇక్కడ కూడా గ్యాప్ అయితే ఇవ్వట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత సీన్లు తీసుకోవచ్చు వాళ్ళు. సో ఇది ప్రస్తుతానికి అయితే జరుగుతుంది RFC లో, రామోజీ ఫిలిం సిటీలో. సో ఇంకొక షెడ్యూల్ అయితే స్టార్ట్ అవ్వాలి. ఆ లోగానే మిగతా కూడా ఇక్కడ కంప్లీట్ అయితే చేసేస్తున్నారు. సో బెనిఫిట్ అనే చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ముందుగా మిగతా అంతే యాక్టర్స్ సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. తారకన్నా ఇంకా పర్ఫెక్ట్ గా ఇంకా మంచి అవుట్పుట్ తో ఇంకా అంటే తను వేరే యాక్టర్ చేసిన యాక్టింగ్ కానీ ఇంకా బాగా ఇంకా చూపించవచ్చు తనని. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. సో మరి ఇది మ్యాటర్.